ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో కానీ వాళ్ళైతే సమీక్షిస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తన నివేదికలు తెప్పించుకున్నారు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు. కానీ చాలామంది రాజకీయ మేధావులు చెప్తున్న విషయము ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. జగన్కి ఎవరు ఓటేసిండేది, ఏ కులాలు ఓటేశారు, ఏ కులాలు ఓటేయలేదు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏపీ రాజకీయాల్లో కులాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ప్రత్యేకించి కులాల ఆధారంగా ఓట్లు గంప గుర్తుగా పడే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇక కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి కులాల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో పరిస్థితి రెండు కులాలు, రెండు పార్టీలు, ఇంకా చెప్పాలంటే ఇద్దరు నాయకుల పోరాటంగా కొన్నాళ్ళుగా సాగుతుంది. మరి ఈ ఎన్నికల్లో ఏ కులాలు ఏ పార్టీలకి వేశాయి, జగన్ గెలిపిస్తున్న పార్టీలు ఏవి అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఒకసారి. ఏపీలో వైసీపీపై రెడ్డి కులముద్ర, టీడీపీపై కమ్మ కులముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఎవరు ఎంత కాదన్నా ఈ ముద్ర చెరిపేది కాదు. ప్రత్యేకించి ఈ రెండు కులాల్లో కమ్మలు పూర్తిగా టీడీపీ వైపే కొన్ని శతాబ్దాలుగా ఉంటున్నారు. కమ్మల స్థాయిలో కాకపోయినా రెడ్డిలు కూడా వైసీపీ వైపు ఉంటున్నాయి. ఈసారి కూడా ఇదే తరహా కొనసాగుతుంది. అయితే జగన్ కమ్మ నేతలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో అతి తక్కువగా అయినా కమ్మల ఓట్లు కూడా వైసీపీకి కొన్ని చోట్ల పడ్డాయని ఈ ఇండియా హెరాల్డ్ పరిశీలనలో తేలింది. ఈ రెండు కాకుండా ఏపీ ఎన్నికలను ప్రభావితం చేయగల కులం కాపులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారనేది సాధారణమైన అంచనా. ప్రత్యేకించి కాపు యువత అంత జనసేనతో ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అది చాలా వరకు నిజమైన. జగన్ కూడా చాలామంది కాపులకు తన పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. కాపులపై చాలా చోట్ల కాపులనే పోటీకి దించారు. ఇలాంటి చోట స్థానిక కాపు నాయకులకి కీలక పాత్ర అయింది. ఈ కారణంగా కాపు ఓటు బ్యాంక్ పూర్తిగా జనసేన వైపు వెళ్ళిందని చెప్పే పరిస్థితి లేదు. కాపులు యూత్ పూర్తిగా కూటమి వైపు ఓటేశారు. అయితే కాపులకు జగన్ సీట్లు ఇవ్వడం వల్ల ముద్రగడ వంటి నేతల వైఖరి కారణంగా కాపు సీనియర్ సిటిజన్లు వైసీపీ వైపు మొగ్గారు. ఇది వైసీపీకి కొంతవరకు లాభించింది. ఇక మరో కీలకమైన వర్గమైన ఎస్సీ ఎస్టీలు పూర్తిగా వైసీపీ వైపు తిరిగాయని చెప్పవచ్చు. సాధారణంగా ఈ వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్తో వైఎస్ఆర్తో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన వారసత్వంగా జగన్తో ఉంటూ వస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కారణంగా ఈ వర్గాలలో వైసీపీ బంధం మరింతగా పెరిగింది. ఎస్సీ ఎస్టీలలో ఉన్న క్రిస్టియానిటీ కారణంగా ఇది మరింతగా బలోపేతమైంది. అందుకే ఈసారి ఎస్సీ ఎస్టీ ఓట్లు గంప గుర్తుగా వైసీపీకే పడ్డాయి. మరో కీలకమైన ఓటు బ్యాంకు బీసీలు. సాధారణంగా ఈ వర్గం మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తుంది. అయితే కొన్నేళ్లుగా జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కారణంగా బీసీలు వైసీపీ వైపు మారారు. జగన్ తన పాలనలో బీసీలకు పెద్దపీట వేశారు. అటు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు పంచారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ వర్గాలను దగ్గర చేసుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి బడిలో దింపారు. జగన్ అనుసరించిన బీసీ అనుకూల విధానం ప్రభావం ఎన్నికల పోలింగ్లో స్పష్టంగా కనిపించింది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇక మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్న మైనార్టీలు చంద్రబాబు అనుసరించిన విధానంతో వైసీపీకి మరింత దగ్గరయ్యారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ వైపు ఉన్న మైనార్టీలు కూడా ఇప్పుడు జగన్కు జై కొట్టారు. దీంతో ఈసారి మైనార్టీలు ఓట్లు కూడా గంపగుత్తుగా వైసీపీకి పడిపోయాయి. ఇక బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ఓట్లు మాత్రం వైసీపీకి కాస్త దూరమయ్యాయని చెప్పొచ్చు. ఈ ఓట్లు ఎక్కువగా అర్బన్ ప్రాంతంలో ఉండడం వల్ల వీరు వైసీపీ పట్ల అంత సానుకూలంగా లేరు. దీంతో ఆ వర్గాల్లోని మెజారిటీ ఓట్లు కూటమికి పడ్డాయని ఇండియా హెరాల్డ్ పరిశీలనలో తెలిసింది. అంతేకాదు టీడీపీతో బీజేపీ జతగట్టడం వల్ల హిందుత్వ ప్రభావం కారణంగా ఈ కులాల ఓట్లు బీజేపీ వైపే మొగ్గాయి. ఇది కూటమికి కలిసి వచ్చింది. ఏ ఒక్క కులం ఓట్ల కారణంగా ఏ ఒక్కరు సీఎం కాలేరు. కానీ సమాజంలో ఎక్కువ కులాల ఆమోదం పొందిన పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ విజయంలో అదే జరిగింది. జగన్ మొదటి నుంచి అనుసరిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఫలించింది. వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందన్న భావన ఉన్న మిగిలిన మెజార్టీ కులాలను కూడా కలుపుకోవడంతో వైసీపీ విజయ దుంబది మోగించబోతోందని ఇండియా హెరాల్డ్ పరిశీలనలో తేలింది. మరి ఓటరు తీర్పు ఏంటో వచ్చే నెల జూన్ 4న తేలుతుంది.